హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిసిఎస్ గేమింగ్. నేనైతే టుంగ్ బాబాయ్ నెట్టి పీక్లో ఎత్తున్నాను. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేస్తలేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. పీక్లో చాలామంది తీస్తున్నారు మనతో పాటుని, ఇంకా మన కిందే తీస్తున్నాడు ఒకడు. ఫాస్ట్గా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ బయట అయితే వాల్ వేసేద్దాం, మళ్ళీ బయట నుంచి వచ్చి కూడేస్తారు, అదో ప్రాబ్లం. మన టీమేట్ కూడా నాకు లైక్ సేమ్ టుంగే, ఇద్దరం టుంగా నెట్ ర్యాంక్ పుష్ చేద్దామని వచ్చాం. ఫ్రీ కిల్ అయితే ఉంది, ఇక్కడ కూడేద్దాం. ఒరే ఎలా కొట్టాడు గేసాడు అసలనే గాయస్, ఎలా కొట్టాడో కూడా తెలియలేదు గేసాడు. నాకు తెలిసి హ్యాకర్ అనుకుంటా, హ్యాకరే. నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. అసలు ఎంత కొత్త కూడా తెలియదు ఇలాంటి హ్యాకర్స్. కరెక్ట్గా ర్యాంక్ పుష్ చేద్దామన్న టైంకి వచ్చాడు. మన ర్యాంక్ మొత్తం చాలా మైనస్ అయిపోద్ది నాకు తెలిసి. కొత్తర్రా మీలాంటి వాళ్ళు. చూద్దాం అసలు ఎన్ని కిల్స్ చేస్తాడు చూద్దాం. వీడు 4 కిల్స్ అయితే చేశాడు పీక్లోని. ఫైరింగ్ అయితే చేస్తున్నాడు, ఎవరు ఉన్నట్టున్నారు. వెళ్తున్నాడు చూసి ఆడుకుండే పరిగెడుతున్నాడు, ఓడేసాడు. హార్స్ అయితే తీసాడు గేసాడు. హార్స్ ఎలా ఆడతాడో చూద్దాం. ఫోర్ కిల్స్ అయితే 5 కిల్స్ చేసాడు గేసాడు మొత్తానికి. భీమశక్తికి అయితే వస్తాడు వీడు. పీక్లో కొట్టేసి భీమశక్తికి వస్తాడు. చాలామంది ఉన్నారు గేస్ భీమశక్తులు అయితే మాత్రం. ఒక 2 స్క్వాడ్లు అయినా ఉంటే పక్కా నాకు తెలిసి. ఉండే దిగ్గి ఓడికి కూడా హెడ్ షాట్కి వాడుతున్నాడు వీడు. వీడు చూడండి, వీడు ఓపెన్ నుంచి మెడికిట్ వేస్తున్నాడు. ఆగిపోయేటడు ఏం ఆగలేదు గైస్, వీడు ఆడుతున్నాడు. ఎదురుగా వచ్చేసాడు. వాళ్ళ టీమేట్ వెళ్తున్నాడు పాపం రివే అవడానికి. వాళ్ళ టీమేట్ని కూడా కొట్టేశాడు. అవును చూడండి అలా ఆడుతున్నాడు. ఆ ఇంట్లో ఎవడు ఉన్నట్టున్నాడు గైస్. ఆ ఇంట్లో ఫైరింగ్ అయితే చేస్తున్నాడు. అగోండి ఉన్నాడు. కొట్టేశాడే మొత్తం, 3 కొట్టేశాడు గైస్ ఈ ఒక్క ఇంట్లోని. ఇంకొకడు ఉన్నాడు వాళ్ళ టీమేట్. వాళ్ళ టీమేట్ని కూడా కొడితే మొత్తం స్క్వాడ్ అయిపోయినట్టే. ఇంకొక్కడు ఒక్కడు మేడ పైన ఉన్నాడు, ఇందాక కొట్టాడు కదా. ఒక్కడు మేడ పైన ఉన్నాడు. ఏకైతే తీసాడు. ఆ స్క్వాడ్ అయితే మొత్తం అంతా ఇస్తాడు గైస్. పదమూడు కిల్స్ వచ్చినాయి వీడికి. ఇక ఇంకొకటి వచ్చాడికి, అన్నీ కూడా వచ్చాడు. స్నైపర్తో అడ్డు పడతలేదు గాయస్, చూసారా మీరు? స్నైపర్తో అయితే అడ్డు పడతలేదు. చూద్దాం. స్నైపర్లు తీసాడు 2ని. వెహికల్ అయితే తీసాడు. వెహికల్తో ఎలా ఆడతారో చూద్దాం. ఒరే గాయస్, అక్కడి నుంచి అక్కడికి ఎలా వస్తుంది వెహికల్ వస్తానే. బా ఈ కీ కాడికి అయితే వచ్చాడు.
నాకు తెలిసి డబల్ స్నైపర్ వాడతాడు అనుకుంటాడు. తీసాడు, స్నైపర్లు అయితే తీసాడు. మళ్ళీ వెళ్తున్నాడు పీక్లోకి. అది కూడా చూడండి 7 years ఓల్డ్ అంట. మొత్తం బ్యాడ్జ్లన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి వీడికి. అదిగోండి ఎదురు కూడా పరిగెత్తున్నా, అన్ను కొడేసాడు. వాళ్ళ టీమేట్ కూడా ఇక్కడ ఉన్నాడు పాపం. టీమేట్ కూడా అయిపోయాడు. Takedown spree. 17 kills తీసాడు గ్యాస్. మొత్తానికి అడి తిరిగి ఇటు తిరిగి చూడండి. పైన కూడా అనేసాడు వీడికి. Takedown. అయిపోయింది. 18 kills అయితే చేస్తాడు గ్యాస్. 12 seconds later. ఇంకా 10 మంది అయితే ఉన్నారు. Takedown. ఇంకా 9 మంది ఉన్నారు. అక్కడ ఉన్నారు ఎవరో. చూసాడు అవునే వాళ్ళ టీమేట్కి రవేయించుకుంటున్నాడు. ఏమంటలేదు, రవేయించుకోమంటున్నాడు. కిల్స్ ఎక్కువ కావాలి కదా. లేదు కూడా అన్నాడు గాయ. ఇంకా కొట్టుంటే చనిపోతుంది గేసాడు. వీడు వెహికల్ వెళ్ళి వాళ్ళని ఎవరిని కొట్టలేడు గేసాడు. మన వెహికల్లో ఉంటే అసలు మనం టచ్ కూడా చేయలేడు. కొట్టేశాడు.